నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. పార్లమెంట్లో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులని, అలాగే తెలంగాణలో బలిదానాలని కూడా కించపరుస్తూ ఒక దేశ విభజనగా పాకిస్తాన్తో పోల్చినటువంటి వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. అక్క, ఎట్లా చూస్తారు? ఒక తెలంగాణలో 1200 మంది బలిదానాలు అయితే వచ్చినటువంటి తెలంగాణని ఒక దేశ విభజనగా ఒక పాకిస్తాన్తో పోల్చుతూ మాట్లాడినాడు ఒక ఎంపీ. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ఈ భూమి, ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఉద్యమ గడ్డ, తెలంగాణ గడ్డ, ఆత్మ బలిదానం చేసుకున్న గడ్డ, తెలంగాణలో తెలంగాణ కోసం రక్తం చిందించిన గడ్డ. ఇది పోరాటం చేసి, ఉద్యమం చేసి, కొట్లాడి 50 సంవత్సరాల సుదీర్ఘంగా పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణని అవమానించే దరిద్రుడు ఎవడైనా సరే వాడు భూప్రపంచంలో బతకడానికి అర్హులే కారు అని నేను అంటున్నా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మా రాష్ట్రాన్ని అవమానించడానికి నువ్వేడివిరా? నువ్వు పక్క రాష్ట్రం ఓడివి. పోను నువ్వు ప్రధానమంత్రివి కాదు కదా. మా రాష్ట్రం సమస్య నీకెందుకు? మా రాష్ట్రం గురించి నీకెందుకు? నువ్వేడి మా రాష్ట్రం గురించి మాట్లాడా? నీకేం నైతిక హక్కు ఉంది? మా పోరాటం నీకేం తెలుసు? నువ్వు పిల్ల బచ్చగానివి. నీకు 4 ముక్కలు ఇంగ్లీష్ వచ్చినాయని చెప్పి పార్లమెంట్లో కూర్చొని మాట్లాడితే కనీసం చదువుకున్న విలువ కూడా తీసిపోయింది కదరా నీకు. నువ్వు ఓడిరా మా గురించి మాట్లాడడానికి? మా పోరాటం ఏంది, మా కష్టం ఏంది, మా త్యాగం ఏంది, మా బలిదానం ఏంది, మా కుటుంబాలు నష్టపోయినాయి ఏంది నీకేం తెలుసురా వెదవా? నువ్వేడిరా మా బలిదానం గురించి చర్చించి పాకిస్తాన్తో పోల్చడానికి? పొద్దు ముక్కుల పాకిస్తాన్ తప్పించే మీ బతుకులకి ఇంకోటి రానే రాదా? అసలు పాకిస్తానే వాడరా మనకి? మనం తీసి ఏరి పడేస్తే పోయిన దేశం అది. ఆ దేశం గురించి పోరాటం ఏంద్రా మీకు? 24 గంటలు మీ బతుకంతా మళ్ళీ ఎప్పుడో ఒక రోజు పాకిస్తాన్లోనే పోయి పట్టుకేటట్లా కనబడుతున్నారు. లాస్ట్కు చివరికి మిగిలేదు దేశ ప్రజలందరూ చీకొట్టి మీ మొక్కల మీద దుమ్మెత్తి పోస్తే లాస్ట్కి ఇక్కడ బతికే పరిస్థితి లేకపోతే పాకిస్తాన్లోనే పోయి ఆశ్రయం తీసుకునేటట్లు కనబడుతున్నారు ఈ దుర్మార్గం. ఎందుకు పాకిస్తాన్తో పోలుస్తారు? ఒక దేశ విభజన భారతదేశం నుంచి జరిగింది ఎప్పుడెప్పుడో 80 సంవత్సరాల కింద జరిగినటువంటి విభజనని ఈరోజు పాకిస్తాన్తో పోలుస్తారు. మీ ప్రధానమంత్రి ఏమో తల్లిని బిడ్డని వేరే చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిర్రు అని మాట్లాడినటువంటి దుర్మార్గుడు. వేరే చేసిండు అంటే ఇప్పుడు మన పిల్లలకి రెక్కలు వచ్చి ఇంట్లో నుంచి వేరే వెళ్ళిపోతారు. అట్లయితే తల్లిని బిడ్డను చంపేసుకున్నట్టేనా? ఇప్పుడు మన అవసరం, మన త్యాగం అది తెలంగాణ. మా హక్కు కోసం మేము పోరాటం చేసినాం. పార్లమెంట్లో బిల్లులు పెట్టి కొట్లాడినాం మా వాళ్ళు. అందులో సుష్మా స్వరాజ్ కూడా ఉంది కదా తెలంగాణ సపోర్టర్గా. అంటే మీరు ఇప్పుడు సుష్మా స్వరాజ్ని అవమానిస్తుండ్రా? ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ విభజన జరిగితే తలుపులు మూసి ఆ రోజు లైట్లు బంద్ చేసి ఇచ్చిండ్రు అంటున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకొని సావండి మీ బతుకులకి. ఏ చట్టాన్నైనా జీవో రిలీజ్ చేసేటప్పుడు డెఫినెట్గా డోర్లు మూసి లైట్లు ఆఫ్ చేసి ఇస్తారు. అది కూడా తెలియని జ్ఞానం లేని అంధకారులకు నేను చెప్పేది, మీరు అంధభక్తులే, అంధకారులే అయినా కానీ మీ బతుకు మీరు బతకండి, మీ సావు మీరు సావండి. మా తెలంగాణ జోలికి వచ్చినా, మా తెలంగాణ ఉనికిని అవమానపరిచినా, మా ఆత్మగౌరవానికి భంగం కలిగించినా ఎవ్వడు కూడా క్షమార్గులు కాదు. ఇప్పుడు నేను కేవలం మాటలతోనే అంటున్నాం. నువ్వు ఈ సరౌండింగ్లో తిరుగు బిడ్డ, చెప్పు దెబ్బలు తింటావు. నువ్వు క్షమాపణ అన్న చెప్పాలే, లేకపోతే క్షమాపణ చెప్పాలే, ఇది రికార్డులో నుంచి తొలగించాలే. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, మర్యాదపూర్వకంగా చెప్తున్నా. మీరు మర్యాదగా తొలగించకపోతే అమర్యాదగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా మేము హెచ్చరిస్తున్నాం మీకు, ఈ బహిరంగ క్షమాపణ చెప్పాలి, రికార్డుల నుంచి తొలగించాలి. బీజేపీలు ఇక్కడ స్పందించి తేజస్విని, బీజేపీ మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు దాన్ని ప్రతిఘటించాలి అని చెప్తున్నా. ఇక్కడ 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రజలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నుంచి మీకు ఓట్లేసి గెలిపించారు. మీ పార్టీలకు అతీతంగా మీరు ఈరోజు మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే మీరు కనీసం వాళ్ళకి స్పందించకుండా సమర్థిస్తున్నారు. ఎట్లా నవ్వుతూ చప్పట్లు కొట్టేటువంటి విజువల్స్ కూడా చూసాం అతను మాట్లాడుతుంటే. ఎట్లా చూస్తారు? అందుకని అంటున్నా, సిగ్గు శరం లేనటువంటి ఈ బతుకులు, మా సావులు మీకు నవ్వులైనయా? మా ఆత్మ బలిదానం మీకు నవ్వైందా? ఆడ కూర్చున్నటువంటి వెధవల దద్దమ్మల్ని అందరినీ అంటున్నా నేను. మీ ఇంట్లో చచ్చిపోయింటే ఎవడన్నా మీకు తెలుస్తుండే, మీ ఇంట్లో పోరాటం చేసింటే మీకు తెలుస్తుండే, మీ అయ్య నీకు ఆస్తి ఇయ్యకుండా మెడబట్టి గెంటేస్తే బయటికి మీకు తెలుస్తుండే. ఇక్కడ మాకు జరిగిన అన్యాయం మీద మా తెలంగాణ ప్రజలు, మహిళలు కొంగు బిగించి పనిచేస్తే తెలంగాణ వచ్చింది. ఎంతోమంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఊరికే రాలేదమ్మా ఈ తెలంగాణ. దశాబ్దాల కష్టపడితే వచ్చినటువంటి తెలంగాణని మీకు అవమానించే అధికారం మీకెక్కడిది? మీరెవరు? అసలు ఓడివి మా గురించి మాట్లాడడానికి? నువ్వేమన్నా కేంద్ర మంత్రివా? ఆఫ్టర్ ఆల్ ఒక కర్ణాటకలో కొంతమంది ఓట్లేస్తే గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యునివి నువ్వు.
నువ్వు ఓడిరా మా గురించి మాట్లాడడానికి? ఇక్కడ ఏం చేస్తున్నాడు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి? మళ్ళీ సమర్థిస్తున్నాడు దాన్ని. వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు సమర్థిస్తున్నాడు నాకు రామచంద్రరావు. ఆల్రెడీ క్షమాపణ చెప్పడం జరిగింది. కావాలనే ఎవరికి చెప్పిండు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా యావత్ భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది చూస్తుండగా అవమానించిండో అదే విధంగా క్షమాపణ చెప్పాలి. 4 గోడల బజార్లో పోయి చెప్పుతోను కొట్టి 4 గోడల మధ్యలో వచ్చి కాళ్ళు మొక్కితే సరిపోతుందా? బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే ఉనికిని కోల్పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అడుగుతున్నా, మీ సొమ్మేం పోయింది? తేజస్వితో క్షమాపణ చెప్పడానికి మీ సొమ్మేం పోయింది? ఆత్మాభిమానం అడ్డం వస్తుందా మీకు? బీజేపీ ఆత్మాభిమానం అడ్డం వస్తుందా మీకు? తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే పర్వాలేదా మీకు? మీరు వాళ్ళ ఓట్ల మీద గెలవలే? వాళ్ళున్న రాష్ట్రంలో మీరు ఉంటలే? ఈ 4 కోట్ల మంది జనసంఖ్యలో మీరు కాదా? కేవలం పార్టీ పరంగా మీరు ఆలోచించేది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ కావాలనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడుతుంది, చిన్న ఇష్యూని కావాలనే పెద్ద ఇష్యూ. దుర్మార్గుడికి చిన్న ఇష్యూ లాగా కనబడుతుందా? చిన్న ఇష్యూనా? ఒక పాకిస్తాన్ తోని మరి మీరు పొద్దుముక్కుల పాకిస్తాన్ తిడతారు కదా, అదే పాకిస్తాన్ తోని పోల్చినప్పుడు మీ ఒంటి మీద ముళ్ళు పొడిచినట్టు అయితేలే తెలంగాణ ప్రజల్ని పాకిస్తాన్ తోని పోల్చినప్పుడు? మేము తీసిపడేసిన రాష్ట్రం అంటాం మేము. మా దేశంలోంచి తీసిపడేసిన అది పూచిపుల్ల పాకిస్తాన్. దాని గురించి పోలిస్తే మీకు సిగ్గనిపిస్తలే? మీకు బాధ అయితేలే? అవమానం అయితేలే? మీ ఆత్మాభిమానం దెబ్బతింటలే? మీకు ఆత్మగౌరవం లేదా? కేవలం రాజకీయమైనా మీకు? బతకాలి, రాజకీయం చేయాలి, బతకాలి, దోపిడీ చేయాలి, బతకాలి, దొంగ పనులు చేయాలి, బతకాలి. బీజేపీ వాళ్ళది అందరిది. ఇక్కడ ప్రతిసారి కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగానే మాట్లాడి కొబ్బరి చెట్లు విడిపోయినప్పుడు వాళ్ళ శాపం తలిగి మాట్లాడిందని చెప్పి ఎందుకు బీజేపీ ఎందుకు ప్రతిసారి తెలంగాణ పైన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉందంటే? వచ్చేది విద్వేషాలు, రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టడాలు, విద్వేషాలు. వాళ్ళకు మనిషికి మనసు ఉన్నదనేది వాళ్ళకి తెలియదు. కేవలం రాజకీయం కావాలి. రాజకీయం కోసం కులాలను అడ్డం పెట్టుకుంటారు, రాజకీయం కోసం మతాల మధ్యన చిచ్చులు పెడతారు, రాజకీయం కోసం ఇలాంటి దరిద్రం బిల్లులు తీసుకొని వస్తారు. ఇప్పుడు మహిళ ఏం చేసింది, ఏం పాపం చేసింది? ఈ బిల్లు పాస్ చేయడం కోసం ఇంకొకటి తీసుకొని వచ్చి డీలిమిటేషన్ అని తీసుకొని వచ్చినాం. మాకు ఎంత బాధ అవుతుందయ్యా? ఎంతసేపు మీ పెత్తనమే నడవాలా? ఇప్పుడు దీన్ని మళ్ళీ డ్రాగ్ చేయడం కోసమైనా ఇదంతా చేసింది? లేదా పశ్చిమ బెంగాల్లో దీదీని కొట్టడం కోసం మా షోల్డర్ల మీద గన్ను పెట్టినరా మీరు? మా కొంగు చాటు మీద బిల్లు తీసుకొని వస్తున్నారా మీరు? అసలు దేనికి సంకేతం ఇది? అంటే మహిళలు అంటే దీన్ని వ్యతిరేకిస్తేనంట అవమానపరిచినట్టంట మహిళల్ని దేశం. అరే దుర్మార్గుల్లారా, మీరు అవమానపరుస్తుండ్రు. ఈరోజు మా బిల్లు మేమంటున్నాం, కాంగ్రెస్ 33% బిల్లులు తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లు అది 33%. నిజంగా మీరు దమ్మున్నోళ్ళు అయితే, నిజంగానే మీకు ఆత్మగౌరవం ఉంటే, నిజంగానే మీకు మహిళల మీద గౌరవం ఉంటే 50% బిల్లు చేయండి. దాన్ని 33ని 50% తీసుకురా. ఈక్వల్ జెండర్ కదా, జెండర్ ఈక్వేషన్స్ అవసరం లేదు కదా, జెండర్ అనేది ఈక్వలే కదా. మరి అది తీసుకొని వచ్చే బదులు మేము 33 అన్నాం. కాంగ్రెస్ అప్పుడెప్పుడో 33% అన్నది. మేము దమ్మున్న పార్టీ మాది, మేము 50% చేస్తామని 543 నుంచి 50% ఇచ్చి మమ్మల్ని మీలాగా మీరు ఇప్పుడు ఏదైతే 800 చేస్తే 300 వస్తాయి అంటుర్రో, మమ్మల్ని పెంచి గొప్పలు చూపించుకోండి కాదు, ఉన్న దాంట్లో మాకు పెత్తనం ఇయ్యండి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడి నుంచి దోపిడీ చేసి ఆడ చట్టానికి లోబడి పనిచేయని వాళ్ళకు, చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళకు తీసుకొని పోయి మా సొమ్మంతా దారాదత్తం చేస్తున్నారు. మా సొమ్మంతా తీసుకొని పోయి నార్త్ రాష్ట్రాలకు పోస్తున్నారు. మా కష్టం అసలు మేమెందుకు కట్టాలి వాళ్ళకు పన్నులు? మా కష్టం ఇది. మేము కుటుంబ నియంత్రణ చేసినాం. మేము ఈరోజు జిఎస్టీలు ప్రాంప్ట్గా కడుతున్నాం. మా జీడిపి గ్రోత్ పెరిగింది. ఇక్కడ మాకు విద్యావంతులైనరు. ఎందుకైనరు? ఒకళ్ళో ఇద్దరినో కన్నందుకే కదా పిల్లల్ని పోషించుకోగలుగుతున్నారు. ఆ పోషించుకునే భారం మీలాగా మాకు కూడా ఎక్కువనే ఉండింటే ఈరోజు మా రాష్ట్రాలు కూడా అంతా అడుక తినే పరిస్థితి వస్తుండే. మేము కూడా ఇంకో దేశం మీద అప్పు చేసి బతికించుకోవాల్సి వస్తుండే. మీరేమో మా దగ్గర నుంచి దోపిడీ చేసుకపోతారా? మరి మా రాష్ట్రం బతకాలనంటే మేము ఏమన్నా అప్పులు తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకో దేశాన్ని కొలగొట్టుకున్నా తెచ్చుకోవాలి. మరి మా దగ్గర దోపిడీ చేసి మీరు అక్కడ కుటుంబ నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలు ఈరోజు వాళ్ళ గ్రోత్ రేట్ చూడండి జనగణనలలో. అంటే ఆ ఈక్వేషన్ లేనిది, జనాభా లెక్కల ప్రకారం తీసుకొని వెళ్తాం అనేది ఏంది?
అంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు కూడా మాట్లాడుతూ తెలంగాణకు అసలు డీలిమిటేషన్ ద్వారా తెలంగాణకి ఎటువంటి అన్యాయం జరగట్లే, నిజంగా అన్యాయం జరుగుతుంది, మేము రాజీనామా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా అది అయ్యాను ఇప్పుడు ఫస్ట్ రాజీనామా చేయమని దమ్మున్నోడంటే నేను నిరూపిస్తా. రాజీనామా చేయమని. ఉత్తరప్రదేశ్ లో 85 నుంచి 130కి వస్తాయి సీట్లు, 50 సీట్లు డైరెక్ట్ పెరుగుతాయి. 150 సీట్లు వస్తే మన సౌత్ రాష్ట్రాలు మొత్తం కలిపితే 200 సీట్లు కావు పెంచుతాక కూడా. మరి నువ్వు ఒక్క రాష్ట్రానికే 150 సీట్లు అయితే రేపు పొద్దున మన సౌత్ రాష్ట్రాల నుంచి గళమెత్తేటోళ్ళు ఎవరు, మాట్లాడని ఇచ్చేటోళ్ళు ఎవరు? 850 సీట్లు అయితే ఎప్పుడు సమయం దొరుకుతుంది మా రాష్ట్రాల నుంచి మాట్లాడే వాళ్ళకి? ఎంతసేపు మీ ఆధిపత్యమే నడుస్తుంది. మీరు అక్కడి నుంచి గెలుస్తారు, అక్కడి నుంచి మీరు ప్రధానమంత్రులు అవుతారు, అక్కడి నుంచి కేంద్ర మంత్రులు అవుతారు. ఇక మా రాష్ట్రాలను పక్కన పడేస్తారు కదా మీరు. ఇక్కడి నుంచి సంపాదన పోవాలి, ఇక్కడి నుంచి రాజాధికారం రావద్దు. అంతే కదా మీరు చేసేది. ఏం రాజీనామా చేస్తారు? ఇలా బతుకులకి తేజస్వి అన్నప్పుడే రాజీనామా చేయాలి సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే. మా రాష్ట్రాన్ని, మా ఉనికిని దెబ్బతీసి ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు రాజీనామా చేయాలి. వాళ్ళకి సిగ్గుశరం ఉంటే, వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే, ఆత్మగౌరవం అనేది ఉంటే, ఒక కేంద్ర మంత్రులు 2 ఇక్కడ ఉన్నారు. మా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని మీరు పార్టీలకు అతీతంగా ముంగలు నిలబడాలి. హైబ్రిడ్ రేవంత్ రెడ్డి గారు ఏదన్నారో అది ఇయ్యాలి మాకు. ఈరోజు మా రాష్ట్రాలకి మా జీడిపి గ్రోత్ ఇంత పెరిగింది కదా, మా ఎకానమీ ఇంత పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? ఆ రోజు మీరు తీసుకొని వచ్చిన శాసనాల ద్వారా, మీరు తీసుకొని వచ్చిన చట్టం ద్వారా మేము కట్టుబడి పనిచేసినాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చినాం, కుటుంబ నియంత్రణ పాటించినాం. ఈ రెండిటి వల్లనే రాష్ట్రాలు బలంగా తయారైనాయి. మా బలంగా తయారైనటువంటి మా డబ్బునంతా తీసుకొని పోయి మీ మొక్కలకు పెట్టుకుంటారు కదా. అనొద్దు ఈ మాట నేను. కానీ మా రాష్ట్రాలు అన్యాయం అయిపోతున్నాడు. బరాబర్ నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎవరినైనా ఎదురిస్తాం, ఎవరికైనా ప్రశ్నిస్తాం మేము.